అందరికీ శుభోదయం. ఈరోజు మన ఇంట్లో గోంగూర పచ్చడి చేశాను. ఈ పచ్చడి పోపుకి ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు, తగినంత నూనె వేసి పోపు వేయించుకున్నాను. ఈ పోపు చల్లారాక తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టుకుని గుండ తయారు చేసుకున్నాను. ఇది పుల్ల గోంగూర కనుక చింతపండు కొంచెమే పడుతుంది. మామూలు గోంగూర అదే మనం సరాసరి గోంగూర అంటాం కదా, అదైతే చింతపండు కొంచెం ఎక్కువ పడుతుంది. మూకుట్లో తగినంత నూనె వేసి కడిగిన గోంగూర కొంచెం కొంచెం వేస్తూ వేపాను. ఇది బాగా మగ్గిన తర్వాత చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలిపాను. ఇందాక తయారు చేసుకున్న పోపు గుండా ఈ పచ్చడికి పట్టినంత వేసి బాగా కలిపాను. తర్వాత ఇంగు నూనె కాచి చల్లారపెట్టి ఈ పచ్చడిలో వేసి బాగా కలిపి గాజు సీసాలో పెట్టాను. ఈ పచ్చడి 15 రోజులు నిలవ ఉంటుంది.